హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఫ్రెష్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఏంటంటే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము మేము. ఫస్ట్ టైము నేను పెడుతున్నాను. అమ్మ అయితే నాకు చెప్తూ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఏమంటారు మెంతి పొడిలో కొంచెం ఆయిల్ పోసి ఫస్ట్ ముక్కలకైతే పట్టేయాలంట. అదైతే ఇక్కడ అమ్మ చెప్తా ఉంటుంటే నేను చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను మామిడికాయ పచ్చడి అయితే పెట్టాను. నేను కలపను అని చెప్పినా కూడా అమ్మ అయితే ఇక కలుపు నేర్చుకున్నట్టు ఉంటుంది అన్నట్టు చెప్పింది. ఇంకా నేనైతే కలుపుతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మెంతిపొడి అయితే కలిపాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లిపాయలు అండ్ కారం కొంచెం సాల్ట్ వేసి అమ్మ దంచింది. వాటిని కూడా వేసుకుంటున్నాను. ముక్కలకు పట్టిస్తున్నాను. ఇంకా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వీడియోలో కనిపిస్తుందో లేదో అని ఒడిలో పట్టుకొని కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే కలపడం అయిపోయింది. ఇంకా ప్రిన్స్ అయితే వీడియో తీస్తున్నా అని అడ్డొస్తూ ఉండే. ఇంకా మస్తు డిస్టర్బ్ చేసింది బాగా. అంటే బాగా కాయలు కోసేటప్పుడు కూడా దాన్ని తుడుస్తున్నా కూడా అవి మళ్ళీ కిందేస్తుంది. బాగా అల్లరి చేస్తాను ప్రిన్స్ అయితే. ఇంకా చూడండి వీడియో ఆన్ చేసినాని ఇంకా వీడియో ముందుకు వచ్చి ఇంకా అట్లా చేస్తాను అన్నట్టు. ఇంకా కలపడం అయితే అయిపోయింది. ఇంకా అదైతే వేరే గిన్నెలో అది ఏమంటారు అందులో అయితే తీసేసుకుంటున్నా. అండ్ 2 రకాల మామిడికాయలు ఉండే. ఒక రకమేమో కొన్నేమో ఒక 6 కాయలేమో పెద్దగా ఉండే. ఇప్పుడు నేను పెట్టిందేమో అవన్నీ చిన్న కాయలు, ఒక 20 దాకా ఉండే. ఈ 20 ఏమో ఫస్ట్ పెట్టిన. ఆ పెద్ద కాయలు అనేవి కొన్ని ముక్కలు అయినాయి. అవి ముక్కలు సెపరేట్గా పెట్టినాం. ఎందుకంటే ఆ పెద్ద ముక్కలు అనేవి కొంచెం చిన్నగా చిన్నగా కాదు, కొంచెం తీయగా ఉన్నాయి కానీ ఇంకా అవి అయితే సపరేట్గా పెట్టినాం. అండ్ ఇవి కూడా సెపరేట్గా పెట్టినాం ఫ్రెండ్స్. చూసేయండి.
ఇంకా ఆయిల్ అయితే పామ్ ఆయిల్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు అమ్మ శనగల నూనె యూజ్ చేసిద్దంట, కానీ ప్రస్తుతానికి అప్పుడు అందుబాటులో లేకుండే శనగల నూనె. సో ఇక ఇక్కడైతే పామ్ ఆయిల్ యూజ్ చేసింది. ఇంకా అంటే అంతే, కొన్నే కాయలు అన్నట్టుగా, ఇంకా ఏం కాదులే అన్నట్టుగా ఇంకా పామ్ ఆయిల్ యూజ్ చేసాము. శనగల నూనె అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందంట, పచ్చళ్ళకి ఎక్కువ శనగల నూనె వాడతారంట అమ్మ చెప్పింది. కొన్నే కాయలు కాబట్టి ఇంకా పామ్ ఆయిల్ యూజ్ చేసాము. శనగల నూనె లేకుండే ఇంట్లో, ఇంకా ఉన్నది వాడేసింది అమ్మ. అని మళ్ళీ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇంకా ఈ కొన్ని ముక్కల్ని కూడా కలిపేసాను ఫైనల్గా. ఇంకా దాన్ని కూడా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అన్నం ఉంది, తేవాలన్నా ఫైనల్గా పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో అయితే కొంచెం అన్నం పడుతుంది. లాస్ట్ది బాగుంటుంది కదా. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.